ప్రార్థించుకుంటాము. తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రావచనములు, అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములకు నడకవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదురు చేయగలను. దేవా నా దేవా సితారా వాయించు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. హెచ్చరికలు చదువుగా విందాము. మిగిలి పిల్లారా, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావడనని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధులైన పౌలు హెచ్చరించినట్లు మనలను మన శ్రద్ధతో పరీక్షించుకున్న యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినిమగా ఒప్పుకుందరు, ఎవరు నీతిని గురించి ఆకలి తప్పులు కలిగేందురు, మంచి వాడి ముఖ్యముగా ఆదరించి బలపరచులకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమించబడి ఉన్నది. మనలను మనం ఎన్నో పరీక్షించుకునే మన ఎన్నో పాపమున మరణములు తప్ప మరి ఏమీ కనబడదు. వీరి నుండి మనమంతటా మనం ఎంత మాత్రమును తప్పించుకునలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరమ గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాప వలన మనము అందవలసినంతయు అనుభవించుటకు ఆయన మనుష్యుడు ఆయను. మనము మరి ఎక్కువగా గర్భగా దీనిని నమ్మనట్లు మన విశ్వాసము వలన బలపరపబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా ధైర్యమగినట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారం నియమించమను. దీని తన శరీరమును ఆహారముగా తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మాటలను దృఢంగా నమ్మచ్చు. ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోకి త్రాగును, వాడు క్రీస్తు యందును క్రీస్తు వాడి యందును జీవించును. అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన ప్రాణముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై సిలువ పడబడింది లేపబడిన సత్యమును బయలుపరచచ్చు. ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించమనెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించచ్చు. మన సిలువలు ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టెను పాలపుచ్చుకొనచ్చు, ఈ ఒకే పాత్రలను త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసి ఉన్నవి. దాచబడిన మరుగైనదేదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ వేషము వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించుడు సర్వశక్తి గల దేవుని సముఖమునందు నేను మిమ్మల్ని అడుగునది ఏమనగా, మీరు స్వాభావికంగా పాపులు మరియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు. తలంపు వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసిరని, అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులని మీరు నిజంగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినని ఆయన నామమున విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచ పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాము.
ఇతరులని పరిశుద్ధాత్మ విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఇదినట్లుగా జీవించుచు హృదయమునందు ప్రవర్తన యందు పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? అలాగైతే మనం ఏదముగా మోకరించి లేదా దేవుని ఎదుట నిలబడి మన పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. అందరు కలిసి మాటలు నాతో చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపములు నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితములు, అంతరాంగిక జీవితములు లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ విధి లేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరించి తన ప్రియకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానము వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురమైన నేను ఆరించిన అధికారం బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణంగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారం బట్టి పశ్చాత్తాపములైన విశ్వాసులకు నేను తెలియచేయమనగా అచ్చివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము దాకా నిజ పశ్చాత్తాపములేకయు క్రీస్తునందు విశ్వాసము ఉంచకయు నిర్ణయుడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. ప్రారంభిక గ్రంథము త్రిత్వము తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతంలో చదవగలుగుతాము. నేను ఏకాకిని బాధపడి వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కులను చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము.
నేను నమ్మిన వారందరికీ ప్రాపపడవైనావు. నీవు లేకున్న ఏదైనా బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండలేదు. మేము నీ అనిత్యమైన వాటిని అనుభవిస్తున్నాము. తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకోకున్నట్లు నీవు మాకు రాసును మార్గదర్శిగా ఉండి మా మీద నీ కృపను అత్యధికముగా కృంభింపమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకాదేవుడవై యుగయుగముల జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువునైన
యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, త్రిత్వములోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖనం భావించబోతాము. మొదటిగా పత్రికా పాఠ్యభాగము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనాల వరకు చదువుకుంటాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు కలిగిన లేఖ భాగంలో మన దగ్గర ఉన్నటువంటి పౌరుశ్రీ గారు పౌరుశ్రీ గారు పత్రికా పాఠ్యభాగాన్ని చదివిస్తారు. యుద్ధం తర్వాత 3వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదువుతున్నాం. 6వ వచనం ప్రారంభం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నారు కనుక మీరు చింత యావత్తును ఆయన మీద వేయి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాం. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీ శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావములకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం చదువుతాము. పరిశుద్ధులైన లూకా గారు రాసిన సువార్త పాఠ్యభాగము 15వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉన్న లేఖనాన్ని చదువుకుంటాము. లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు కలిగిన లేఖన భాగాన్ని చదువుతాము. ఉన్నటువంటి సభలో లలిత సువార్త పాఠ్యభాగాన్ని చదివిస్తాను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుడని చాలా సనుగు కలిగి అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన. మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 మందిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళగా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు
జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని నాతో చెప్పను కదా. అటువలనే మారు మనసుకున్న ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును మీతో చెప్పుచున్నానని. ఇంతటితో స్వార్థ పాఠ్య భాగం మీకు పడినాను. కలిసి నీకే విశ్వాస ప్రమాణము నాతో కలిసి మాటలు చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతీక కుమారుడు అద్వితీయుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడను, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడను, సృజింపబడగా జన్మించిన వాడను, తండ్రితో ఏకతత్వము గలవాడను, సమస్తమును కలుగు చేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవులములు మన కొరకును మన రక్షణ కొరకు పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడు ఆయనని పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు శిలువ వేయబడి శ్రమనంది సమాధి చేయబడని లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకైకి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుడి నుండి బయలువెడలొచ్చు తండ్రితోను కుమారుడితోను ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడను శివునకు దాపరి ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైన ఒకే బాప్తిసము ఒప్పుకొనచ్చు. మృతుల పునరుద్ధానము వరకు రాబోవు లోక సంబంధము బ్రతుకు కల్పను నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, కాలంలోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి కొద్ది నిమిషంలో మనమందరం కూడా దైవ సందేశాన్ని, దేవుని మాటలను పరిశీలన చేయబోయే ముందుగా సమయంలో ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని పంచుకుందాము. ఎవరి ఆసక్తి కలిగిన వారు సమయంలో పాట వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీలో
చక్కగా మంచి పాఠకాలు వినిపించినటువంటి సభకి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ కూడా ప్రభుత్వాన్ని కైకరించుకోవాలి. తండ్రి కుమార Shut up,
దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు, హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. తన తండ్రి మరొకసారి మనం ప్రేమించి తన ఉచితమైన ప్రేమను బట్టి, మహా సంకల్పాన్ని బట్టి మరొక పర్యాయము మనందరూ కూడా వారమంతయు సంరక్షించి క్షేమాలను గురించి ప్రాముఖ్యంగా మనలను సజీవులుగా జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు ఆయన గురించి మనం ఆలోచన చేయడం కొరకై, మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా మెరుగుపరచడం కొరకై తన తండ్రి ప్రేమించి మనందరూ కూడా సంఘముగా సమూహంగా సిద్ధపరచి తన పరిశుద్ధ దేవాలయంలో మనందరూ కూడా సమకూర్చి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి మనకిచ్చిన ఘనతను బట్టి మనమందరం కూడా సృష్టికర్త అయిన యెహోవాకు హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారమై ఉన్నారు. పిల్లల మంచిది, ఇంతవరకు కూడా చక్కగా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచున్నాము. చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగం నుండి కొన్ని మాటలు మనమందరం కూడా ధ్యానం చేయడం ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం వెళ్దాం. కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. తలలు వచ్చని ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకము కన్నా మా కన్నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు అయినా తల్లి మధ్యాహ్న ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలోనైనా మీ పిల్లలుగా మేమందరము కూడా మీ కుమారుని బట్టి సంఘముగా సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. కన్న తండ్రి, ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచున్నామని నమ్ముచున్నాము. విలువైన మాటలునైనా మా జీవితాలను పరివర్తన చేసుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి, మీ పిల్లలుగా తండ్రి మీ కొరకు బ్రతకడానికి నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి మాలో ఉన్న లోపాలను ఈ లోకములో ఉన్నటువంటి దేనిని బట్టి కూడా నాయన మేము సరిచేసుకోలేము. కానీ కేవలము మీ వాక్యమును బట్టి మాత్రమే మా అంతరంగిక ఆలోచనలో ఉన్నటువంటి స్వభావాన్ని మార్చగలిగిన శక్తి మీ వాక్యముకు మాత్రమే ఉన్నది కనుక మీ వాక్యాన్ని వచ్చిన అయినా మమ్ములను మేము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి సంఘముగా మేమందరం కూడా అయినా మార్పు కలిగి పరిపూర్ణమైనటువంటి క్రీస్తు ఆకారము మా ఇందులో పరిపూర్ణంగా నెరవేర్చేంత వరకు మీ వాక్యమే మాకు ఆధారమై ఉండగా, ఆ వాక్యాన్ని అయినా మేము వినవచ్చు ఉండగా తండ్రి మంచి మనస్సాక్ష్యం అందరూ అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఆయన మీ ఆత్మచేతనైనా మమ్మల్ని ముద్రించి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీ గ్రంథము ద్వారా అందించి మమ్మలను సంఘాన్ని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అయినా మీ రాజ్యము కొరకు సిద్ధపరిచి ఎదురు చూసే ధన్యతను మా అందరూ అనుగ్రహించమని వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, లోబడినటువంటి హృదయాన్ని మీరు అనుగ్రహించి కేవలం నాయన మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక వినిన వాక్యాన్ని బట్టి మేము అలా ఉన్నామా లేమా అని మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకొని లేని విషయాలు తండ్రి వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళే భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజున మన అంశం ఏంటంటే దీన మనస్కులై వీళ్ళది. ఏంటంటే మన అంశం దీన మనస్కులై వీళ్ళది. పిల్లరా, పేతురు గారు రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయము 6 నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రాముఖ్యంగా 6వ వచనాన్ని మనం చూద్దాం. ఎవరు రాయబడింది అక్కడ? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఎన్నుడి. పిల్లరా, బాగా ఆలోచన చేయండి. ఈ మాట మనం బాగా పరిశీలన చేసినప్పుడు మానవ జీవితంలో మనం ఏవేవో సాధించాలని, ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగాలని, ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థాయి, ఒక ఉన్నతమైనటువంటి బహుమానములు కలిగి మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఒక మంచి పొజిషన్లో మనం అందరూ కూడా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఎవరి ప్రతి వారు కూడా
ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలములు, దేవుడు మనకు నియమించినటువంటి ఈ బ్రతుకు కాలములు ఎవరు కూడా రుణపడి ఉండగా వారి వారు స్థాయి కలిగి వారి స్థితిని కలిగి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి మనం సంతోషించి ఒక ఉన్నతమైన పదవిలో ఒక ఉన్నతమైన స్థానంలో మనం అందరం కూడా ఉండాలనుకోవడంలో స్వార్థం లేదు. కానీ ఆ స్థాయి మనకు దేవుడు ఇచ్చేంత వరకు, ఆ స్థానం మనం పొందుకునేంత వరకు, ఆ స్థితిని మనం చేరగలిగేంత వరకు, ఆ గమ్యాన్ని మనం రుచి చూసేంత వరకు ఎలా ఉండాలంటే మనము దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఆలోచన దేవుడు నెరవేరుస్తాడు. యోహాను సువార్త 14:1 అన్నాడు కదా, మీ హృదయములను కలవరపడనివ్వద్దు. ఏ విషయంలో కలవరవద్దు. జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న ప్రతికూల అనుకూల పరిస్థితులను బట్టి ఏ విషయాలను కలవరపడవద్దు. ధైర్యాన్ని చెడిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, నీకు సృజించిన ఒక కన్న తండ్రి ఉన్నాడు. నీ ఆశలను నెరవేర్చేవాడు, నీ ఉద్దేశాలను సఫలమ చేసేవాడు, నీ కోరికలను ఫలింప చేసేవాడు. తన పిల్లలుగా, కన్న తండ్రిగా తన పిల్లలుగా వాళ్ళందరినీ కూడా ఆయన ఎలా ఉంచుతాడట? తల్లగా ఉంచుతాడే తప్ప, ఆయన రాజు అయినప్పుడు మనం రాజకుమారులని, ఆయన దేవుడు అయినప్పుడు మనం దేవుడు కుమారులను ఉంచుతాడు తప్ప దుష్టులుగా, దుర్మార్గులుగా, అంగన్యులుగా, బలహీనమైన వారుగా, పనికిరాని వారుగా చేయడు దేవుడు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్న వారిని కూడా ఆయన మర్చిపోకుండా అందరూ కావాలని కోరుకొని సమకూర్చేవాడే తప్ప విడిచిపెట్టేవాడు కాదని నీ తండ్రి. ఎందుకంటే అది అన్నాడు, దేవుడు తగిన కాలమందు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు ప్రతిదానికి ఒక సమయం, ఒక కాలం ఉంటుందండి కదా. తొందరపడకూడదు. ఏ విషయంలో కూడా, ఏ విషయాలు కూడా మనం తొందరపడకూడదు. ఏ విషయాల్లో కూడా మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఆలోచన తీసుకోకూడదు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. సూర్యుడి ఉదయించాలంటే ఒక సమయం ఉంది. ఉందా? లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తీస్తాడు. ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. సూర్యుడు అస్తమయం కావాలంటే ఒక సమయం ఉంది. భూమి మీద వర్షాలు పడాలంటే ఒక సమయం ఉంది. భూమి మీద మంచు పొరగాలంటే ఒక సమయం ఉంది. ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని, కాలాలను సిద్ధపరిచి ఈ సృష్టిలో సమస్తాన్ని కూడా క్రియేట్ చేశాడు, సమకూర్చాడు కన్నతండ్రి. సూర్యుడు ఉదయించాలంటే సమయం ఉంది, అస్తమయం కావాలంటే సమయం ఉంది, వర్షాలు పడాలంటే సమయం ఉంది, మంచు కురవాలంటే సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలన్నా ఒక సమయం ఉంది. ఏమండి, ఒక సామెత ఉంది కదా, గురికి ఆవులు కాస్తే ఇది అంటారు కదా, తెలియదు నాకు బాగా. ఒక సామెత ఉంది. అది ఏ సమయంలో పొద్దు పోవాలి, ఏ సమయం అస్తమయం కావాలో ఆ సమయం అయితే కానీ మనకి ఏదో పని ఉందని చెప్పేసి హడావుడిగా చేస్తే అవుతా? ప్రతిదానికి అందుకు ఒక సమయం ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతిదానికి ఒక సమయము కలదు. అందుకే కీర్తన గ్రంథము 31వ సంకీర్తన 15వ వచనంలో మాట్లాడాడు. ఎందుకంటే మనం ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా మనం హడావుడి చేసినా, కొన్ని సందర్భాలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని విషయాలు దేవుడు మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చాలో అప్పుడు మాత్రమే నెరవేరుస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలంటే దీన మనస్కులై నిరీక్షణతో ఆయన వైపు ఎదురు చూసే వారి ఉండాలి తప్ప విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే కాలములు, సమయములు, మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయట? 31:15 ఏమన్నాడు అక్కడ? నా కాలగతులు నీ వశములో ఉన్నవి. మన క్రియేటర్ కన్న తండ్రి ఎవరి విషయంలో ఉన్నాయట? దేవుని విషయంలో ఉన్నవి. నీవనుకుంటే ఏది అవ్వదు, నీవనుకుంటే ఏది జరగదు. తండ్రి అనుకోవాలి, నా పిల్లలకి ఇది చెయ్యాలి. తండ్రి అనుకోవాలి, నా పిల్లలకి ఆలోచన నెరవేర్చాలి. కన్న తండ్రి ఆలోచన చేయాలి.
మనం అనుకుంటే అవ్వదండి ఏది కూడా. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చివరి తన మరణ దశలో కూడా సిలువకి ఎక్కుతాడని ఆయన తెలిసి కూడా, తండ్రి నీ చిత్తం నీకు తెలియకుండా ఏది జరగదు, నేను అనుకుంటే అవ్వదు, ఇది నా అంతటా నేనైతే దీన్ని భరించగలిగిన సామర్థ్యం, శక్తి నా దగ్గర లేదు, ఇది నీ చిత్తం. ఒకవేళ నీకు ఇష్టమైతే, నీ శ్రమను భరించడం నీకు ఇష్టమైతే దాన్ని సంతోషంగా భరించడానికి కావలసిన సామర్థ్యం, శక్తి నేను నాలో పొందుకుంటాను. ప్రతి దానికి ఒక సమయం ఉన్నది, ప్రతి దానికి ఒక కాలం ఉన్నది. దేవుడు నియమించాడు. నాటుటకును, పెళ్ళగింప చేయటకును, కట్టుటకును, పడగొట్టుటకును, ప్రతిదానికి ఒక కాలాన్ని, సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఎప్పుడు ఈ భూమి మీదకి రావాలో దేవుడు ఏర్పాటు కాలం అది. మనం ఈ భూమిని విడిచి పరలోకానికి, మనం అనే కార్యకారి లోకాన్ని విడిచి ఎప్పుడు చేరాలో దేవుడు నియమించిన కాలం. అందుకన్నాడు, నా కాలగతులు నీ వశము, నీకు తెలియకుండా ఏది జరగదు, సమస్తము నీ వశంలో ఉన్నవి. ఏమండి, అందుకే 139లో కూడా మొదటి విషయంలో అంటాడు కదా, మొదటి 2 వచనాలు ఎలా ఉంటాడు? కీర్తన గ్రంథము 139వ కీర్తనలో ఏమంటాడు అక్కడ? మా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నీకు కూర్చున్నటైనను నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునిపే నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నేను కూర్చున్నటైనను నేర్చుటైనను సమస్తం ప్రతిదీ దేవునికి తెలిసిన మన చర్య, ప్రతి చర్య, మన ఆలోచన, వీటన్నిటిని బట్టి మనం అనామలు చేయక, ఏదో ప్రయత్నం చేయక, అనుకున్నది జరగట్లేదని, కోరుకున్న విషయాలు నెరవేర్చలేదని ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సహాయం కొరకు, దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, అయినా నా జీవితంలో ఇప్పటికీ నెరవేరలేదు, ఇప్పటికీ కలవట్లేదని, ఆ ప్రతిఫలాన్ని నేను అనుభవించలేకపోతున్నానని నీవు నిరాశ పడకూడదు, నిరుత్సాహంలోకి వెళ్ళకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుడు అంటున్నాడు, ప్రతి దానికి ఒక సమయము ఉన్నది. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఖచ్చితంగా మేము ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తాడు, ఖచ్చితంగా మీ ఉద్దేశాలు సఫలము చేస్తాడు ఆయన. అయితే అప్పటి వరకు నీవు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. యేసు గారి జీవితం ఎంత కూడా తెలుసు కదండి. అన్నదమ్ముల వలన వెలివేయబడి, అన్నదమ్ముల వలన, కుటుంబం నుండి, సమాజం నుండి, ఆ ప్రాంతం నుండి, ప్రతి విషయంలో కూడా యేసయ్య వారు చిరాకు పడేవారు. ఏ విషయం, ఏ మాట చెప్పినా కానీ వారు తీసుకునేవారు కాదు. అవహేళన చేశారు, కించపరిచారు, అవమానపరిచారు, వాటన్నిటిని భరించాడండి, వాటన్నిటిని సహించాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటి నుండి కూడా దూరంగా పారిపోయాడు. అన్నదమ్ముల విమర్శలను తట్టుకున్నాడు, వారి అవమానాలు తట్టుకున్నాడు. సహించి ఎందుకంటే దేవుడు ఒక కాలం, ఒక సమయం ఏర్పాటు చేశాడన్న విషయం ఆయనకు తెలుసు. దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. ఇది ఈ సమయంలో నేను ఇలా భరించాలేమో, ఇలా అవమానాలు పడాలేమో, ఇలా నిందలు భరించాలేమో, కానీ దీని వెనక, కీడు వెనక ఒక మేలు ఉన్నది. కీడు వెనక ఒక మేలు దాగి ఉన్నది. కన్నీరు వెనక ఆనంద బాష్పాలు ఉన్నవి. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నమ్మదగిన వాడు, మాట ఇచ్చినవాడు, మాట నెరవేర్చేవాడు, మాట ఇచ్చి మాట తప్పనివాడు నీ తండ్రి. ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. భరించి ఓపికతో చివరి వరకు నిలబడ్డాడు. కనుకనే యేసయ్య గారి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందండి. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయి ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలించే ఒక మహాచక్రవర్తిగా దేవుడు ఆయనను ఏర్పాటు చేశాడు. ఆ సమయం రావాలి,
ఖచ్చితంగా నేను కూర్చోబెడతాడు, నిలబెడతాడు, సమాజంలో నీ తలెత్తుకునేలా చేస్తాడు దేవుడు. కానీ ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాలి. నిరాశ పడకూడదు, సహనాన్ని కోల్పోకూడదు, ఓపిక నశించకూడదండి. విశ్వాసంతో ఎదురు చూడాలి. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు యేసు గారు మీ అందరూ కూడా తెలుసు. ప్రాణపాయ పరిస్థితులు, అన్నదమ్ముల వల్ల విమర్శలు ఎదుర్కొని, ఎన్నో అపజయాలు ఎదుర్కొని, అంతమంది సంతానం కూడా పనికిరాని వాడుగా చంపాలని ప్రయత్నం చేసి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి, యూదా వంశంలో పుట్టి, యాకోబు సంతానంలో పుట్టి ఏమండి బానిసలకు అమ్మేటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. యేసు గారి జీవితం దేవుడు విడిచిపెట్టాడా? అన్నదమ్ములు వద్దనుకున్నారు, వాళ్ళు వద్దనుకున్నారు, విడిచిపెట్టారు. వాళ్ళు విమర్శించారు. ఎవడు తన ఆస్తిని కూడా తనకున్నటువంటి స్వాస్థ్యాన్ని కూడా వీలే సమకూర్చుకోవాలని ఏర్పాటు చేస్తున్నారు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? తండ్రి మర్చిపోయాడా? చివరికి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి స్థితి వచ్చిందంటే ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించి మహాచక్రవర్తిగా దేవుడు అతను నియమించాడు. ఒక దావీదు గారి జీవితం, ఒక పౌలు గారి జీవితం, ఇలా బైబిల్లో ఎంతో మంది భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారు కూడా ఉన్నతమైన స్థితికి ఎదిగారంటే, ఒక ఉన్నతమైన స్థానాన్ని వారు పొందుకున్నారంటే వారు అనుకోగానే జరగలేదంటే అవన్నీ కూడా ఆ స్థానం వారు పొందుకోవడానికి, ఆ స్థితికి వారు వెళ్ళడానికి ఎన్నో నిందలు భరించారు, అవమానాలు భరించారు, విమర్శలు ఎదుర్కొన్నారు. సంఘాలలో, సమాజాలలో, రక్త సంబంధికుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా ఇవన్నీ కూడా వారు ఎదుర్కొని సహనంతో, ఓర్పుతో జయించి ముందుకు పెట్టారు. కనుకనే సమయం వచ్చేసింది, దేవుడు వారిని తీసుకెళ్ళాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, ఉన్నతమైన సామ్రాజ్యాన్ని అప్పగించాడు. అందుకే అంటున్నాడు, ప్రతి వారికి ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. కనుక దేవుడు నిన్ను హెచ్చించు సమయం వరకు నువ్వు ఎలా ఉండాలంట? దీన మనస్కుని, ఆయన మాటలు, ఆయన వాక్యములు, ఆయన చేతి కింద నీవు దీన మనస్కునిపై ఉండాలి. ఎందుకంటే మన కాలగతులు ఎవరి విషయంలో ఉన్నవి? దేవుని విషయంలో ఉన్నాయి. కనుక కలిగిన పరిస్థితులు బట్టి, వస్తున్న సందర్భాలు బట్టి, ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు బట్టి ఏ విషయంలో కూడా మనం నిరసించకూడదు, సహనాన్ని కోల్పోకూడదు. అందుకే కింద మాటలు కూడా అన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద అన్నాడు. అక్కడ కింద మాటలు చూడండి ఒకసారి. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి, ఇదిగో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఏ విషయంలో కూడా నీవు ఆలోచన చేయొద్దండి. నిన్ను తండ్రి ఉన్నాడు, నేను పుట్టించిన నీ తండ్రి ఉన్నాడు. సమస్తము ఆయన మీద మోపు. ఎవడి మన శక్తి లోపం లేకుండా మన పనిని మనం నెరవేరుస్తూ, వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకుంటూ, ప్రతి విషయాన్ని కూడా ఎవరి మీద మోపాలంటే మనం 55వ కీర్తన 12వ వచనంలో కూడా అంటారు అన్నమాట. కీర్తన గ్రంథము 55వ సంకీర్తన 22 వచ్చినప్పుడు ఒకసారి చూడండి ఏమంటాడు? కీర్తన గ్రంథము, నీ భారము ఏమన్నాడు? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అదిగో అంటున్నాడు చూడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనివ్వడండి, ఎన్నడూ కదల్చనివ్వడు. నిన్ను పడగొట్టాలని చూసినా, నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేసినా, మనుషులుగా ఈ సమాజము మనుషులు పడగొట్టాలని, మనుషులను అంతమందించాలని, మనుషుల నాశనాన్ని కోరుకోవాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ తండ్రి ఏమన్నాడు? నీతిమంతులను ఆయన కదల్చినవాడు. అందుకే నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను మనుషులు కాదండి, ఈ సమాజంలో కాదు. మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించు. ఎందుకంటే సమస్తం ఆయన నీకు మేలు చేయవాడు. భూమి మీదకి నీ వచ్చిన మొదలుకొని మళ్ళీ ఈ భూమిని విడిచిన వెళ్ళేంత వరకు ఏ క్షణము కూడా నీకు కీడి చేయాలని ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు తప్పక ఎవరు లేరండి. దేవుడు తప్పక ఎవరు లేరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, నీ తండ్రి నిన్ను పోగొట్టుకునగా బాగు చేయాలని, మార్చుకోవాలని, తన వైపు మళ్లించుకోవాలని ప్రయత్నం చేస్తాడే తప్ప కీడు చేయాలని ఆలోచన క్షణంలో కూడా
తన ఆలోచన తన ఊహలో కూడా రాదండి. అది కన్న తండ్రి ప్రేమ. అందుకే సమస్తము ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా రండి, శాంతిని. చివరి వరకు కాపాడేవాడు, చివరి వరకు సంరక్షించేవాడు, ఖచ్చితంగా నీ ఆలోచనలు సఫలపరచువాడు, నీ ఉద్దేశాలను నెరవేర్చేవాడు. 37వ కీర్తనలో కూడా మాట అంటారు చూడండి, కీర్తన గ్రంథము. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రణాళిక. ఎవడు మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము తీసారా? ఆయన నీ ఉద్దేశములని నెరవేర్చి నీ కోరికలని ఫలింపచేయను. ఎక్కడుంది మాట? కీర్తన గ్రంథంలోని 31 చూడు, 34 చూడ ఒకసారి. 34 6వ వచనం అనుకుంటాము, ఒకసారి చూడండి. 34 6వ వచనం ఏమంటాడు అక్కడ? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలవండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నీకు మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చేవాడు, నీకు సహాయం చేయవాడు, నీ కార్యములన్నీ కూడా సఫలము చేయవాడు, నీ ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు. కనుక నీ తండ్రి ఎప్పటికీ నీకు మేలు చేయాలనే ప్రయత్నం చేయగలిగిన దేవుడు. ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు, ఆ కాలం వరకు మనం ఎలా ఉండాలంట? దీన మనస్సు నుండి నీ భారం అంతా కూడా యెహోవా మీద మోపాలి. నీ చింత యావత్తు ఆయన తీర్చేవాడు, నెరవేర్చేవాడు. ఖచ్చితంగా తన పిల్లలను విడిచిపెట్టండి, గొప్పవారుగా చేస్తారు, ఆ ఉద్దేశాలని నెరవేరుస్తాను. బైబిల్లో ఎంతో మంది ప్రవక్తలను ఎవరిని పోగొట్టుకోడు ఆయన, ఎవరిని పోగొట్టుకోడు. అందరూ ఆయన సమాజమే, అందరూ కూడా ఆయన పిల్లలేనండి. ఒక నరుడు నుండి ఉద్భవించినటువంటి ప్రపంచం ఆనవాలి. జాతులుగా, మతాలుగా, కులాలుగా ఈ సమాజంలో విడిపోయారు తప్ప అందరూ కూడా ఒక తండ్రి నుండి వచ్చినటువంటి సంతానమేనండి. మనం అందరూ కూడా దేవుని పిల్లలమండి. ఇదిగో మతాలుగా, ప్రాంతాలుగా, జాతులుగా విడిపోయినటువంటి సమాజాన్ని ఒకటిగా చేయటం కొరకు వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సమాజాన్ని మార్చి మరణ ఎలాగైనా కన్న తండ్రికి చేర్చాలని, తండ్రి యొక్క మనల్ని నడిపించాలని ఈ లోకానికి వచ్చి ఒక మంచి జీవితాన్ని, సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని ఈ సమాజంలో జీవించాడండి ఆయన. అందరూ కావాలనుకున్నాడు. ఎందుకంటే ఈ సమాజం అంతా కూడా కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట ఉన్నవాడు, ధనికుడని, లేనివాడని, కులాలని ఇవన్నీ విడగొట్టుకొని వారి వారి పరిపాలనలు, వారి వారి స్వార్థంతో ఈ ప్రపంచం అంతా కూడా మొక్కలైపోయిందని, సమాజాన్ని బాగు చేయాలని, సమాజాన్ని సమకూర్చాలని, సంఘ సంస్కరణ జరిగించాలని, ఒక మంచి మనుషుల్లో ప్రేమను నింపాలని, మనుషుల స్వార్థాన్ని తీసివేయాలని, మనిషి యొక్క జీవిత విలువని సమాజానికి నేర్పించాలని, ఈ బ్రతికేంటో లేకమేంటో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో సమాజంలో ప్రతిదీ కూడా నేర్పించి ప్రతి మనిషికి జీవిత విలువలు నేర్పించి వెళ్ళాలని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి అందరినీ కావాలనుకున్నాడు. ఎవరిని పోగొట్టుకోవటం ఆయన ఇష్టపడలేదు. అందుకన్నాడు కదా లూకా సువార్తలో అక్కడ ఏమన్నాడు? 99 గొర్రెల కంటే 99 నీతిమంతుల కంటే, లూకా సువార్త 15వ అధ్యాయం సువార్త పాఠం మనం చదువుకున్నాం. ఎవరిని పోగొట్టుకోవడం ఆయన ఇష్టం లేదు, అందరూ కావాలని కోరుకున్నాడు. కనుక ఎవరన్నాడు అక్కడ లూకా సువార్త 15వ అధ్యాయంలో? మీలో ఏ మనుషులకైనా నూనె గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకడా. ఒక స్త్రీ 9-10 నాణ్యాలు ఉన్నప్పుడు, ఎవడి ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు 9 ఉన్నాయి కదని
సంతోషపడక పోతే పోనీవులే ఒకటే కదా పోయిందని అనుకున్నదా? 9 ఉన్నా అది కూడా ఆ పోగొట్టుకోవాలి కూడా ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేసి దీపము వెలిగించి ఇల్లంతా కూడా ఊడ్చి శుభ్రం చేసి అది దొరికేంత వరకు దాన్ని వెతకగా ఈ సందర్భంలో మీకు ఏమర్థమైంది? దేవుడు ఇంటికి ఉపమానం చెప్పాల్సి వచ్చింది. గొర్రెల గురించి, నాణ్యం గురించి ఈ 2 ఉపమానాలు యేసుక్రీస్తు వారు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? యేసుక్రీస్తు వారు అక్కడ వారు అడుగుతున్న ప్రశ్న అండి. ఎవరు అడుగుతున్నారు? 15వ అధ్యాయంలో 1వ వచనంలో ఎవరు అడుగుతున్నారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి శాస్త్రులు పరిసయ్యులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సలుగుకొనిరి. ఆయన అందుకు ఆయన వారితో మానము చెప్పాను. ఎవరు చదువుతున్నారని యేసుక్రీస్తు వారు అంతకుముందు ఏ కార్యక్రమాలు చేశాడు? ఆయన సుంకరులను, పాపులను, పరిచయులను ప్రతి వారిని కూడా ప్రేమిస్తూ అందరికీ మంచి మాటలు, నీతి వాక్యాలు బోధిస్తూ అందరినీ పాపల గురించి ఒప్పింపజేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే ఈ శాస్త్రులు, పరిచయులు ఇదేంటి ఈయన పరిశుద్ధులని చెప్పుకున్నాడు కదా, పరలోకం నుండి దిగి వచ్చాడని చెప్పుకున్నాడు కదా, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను, పరిచయులను, శాస్త్రులను చూచి ఇతర పాపలను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకొని యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను పరలోకం దిగి వచ్చానన్నాడు, నేను పరిశుద్ధుని అన్నాడు, పాపం లేని వాడిని అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలన్నాడు. ఎంతటి గొప్పగా సమాజానికి సవాలు విసిరినటువంటి ఈయన దుర్మార్గుల దగ్గరికి వెళుతున్నాడు ఏంటి? విభచారాల దగ్గరికి వెళుతున్నాడేంటి? పాప దగ్గరికి వెళుతున్నాడేంటి? వాటితో సహవాసం చేస్తున్నాడేంటి? వాటితో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? ఏనేం దేవుడు, ఏనేం దేవుని కుమారుడు, ఈయన ఎలా పరిశుద్ధుడు అవుతాడు? అది వారి ప్రశ్న. ఎందుకంటే పిల్లలు ఇక్కడ సుంకరులు, పాపులు, సుంకరులు, పరిచయులు, సుంకరులు, పరిచయులు. వీళ్ళు ఎన్నో తెగలు ఉన్నాయండి ఇశ్రాయేలు జాతులు. ఎవరు ఈ సుంకరులు అని అంటే ఎవరంటే సుంకరులు? ఎవరంటే సుంకరులు? రోమన్ సామ్రాజ్యములో, రోమన్ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో ఈ రోమన్ సామ్రాజ్యంలో పాలస్తీనా అనే ఒక ప్రాంతం ఉంది, ఒక దేశం ఉంది. ఈ పాలస్తీనా అనే దేశంలో సుంకాన్ని వసూలు చేయటం కొరకై రోమా సామ్రాజ్యం వారు ఏర్పాటు చేస్తున్న ఉద్యోగస్తులే ఈ సుంకరులు. ఎవరంటే వీళ్ళు పాలస్తీనా దేశంలో పన్ను వసూలు చేసేవారు. ఆహార పదార్థాల పైన, అలాగే వస్తువుల పైన, క్రయ విక్రయాల పైన, అలాగే వాణిజ్య రవాణా పైన, ఇలాంటి అన్నిటిపైన పన్నును విధించి ఆ పన్నును వసూలు చేయడం కొరకై రోమా చక్రవర్తి ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులే ఈ సుంకరులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే రోమా చక్రవర్తి వసూలు చేయమన్న పన్ను కంటే రెట్టింపు వీళ్ళు వసూలు చేసి వీళ్ళన్నది వీళ్ళు ఖాతాలో వేసుకునేవాళ్ళు, వీళ్ళు దాచిపెట్టుకునేవాళ్ళు. రోమా చక్రవర్తి, రోమా ప్రభుత్వ అధికారులు ఒక 10 రూపాయల పన్ను వసూలు చేయమంటే వీళ్ళు 20 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. 10 వాళ్ళు ఇచ్చేవాళ్ళు, 10 వీళ్ళు దోచుకునేవాళ్ళు. సుంకరులు. అందుకే వీళ్ళని యూదులు పరిశుద్ధ దేవాలయమైనటువంటి యెరూషలేము దేవాలయంలో ఆరాధన కూడా రాణించేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు వసూలు చేయమన్న పన్ను ఒకటి, వీరు వసూలు చేసే సుంకం మరొకటి. వారికి తెలియకుండా ఎక్కువ మోతాదును వసూలు చేసి వారి ఖాతాలో వేసుకునేవారు, వాళ్ళు పెట్టెలో పెట్టుకునేవారు. అందుకే యూదులు వారిని పాపులుగా పరిగణించేవారు, దుర్మార్గులు పరిగణించేవారు. ఇలాంటి వారికి అసలు దేవాలయంలో ఎంట్రీ అవకాశం కూడా లేదని చెప్పేసి చాలా నీచమైన, హీనమైన పరిస్థితులు చూసేవారు సుంకరులను. అలాంటి వారి ఎంతకు వెళ్ళి అయినా భోజనం చేస్తున్నాడు, అలాంటి వారి ఎంతకు వెళ్ళి అయినా సహవాసం చేస్తున్నాడు, అలాంటి వారి ఎంతకు వెళ్ళి అయినా ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇలాంటి పరిస్థితులు చూసినటువంటి వారు అందరూ ఏంటి పరిశుద్ధులు, నీతిమంతులు, గొప్పవాడు చెప్పుకున్నారు కదా. సుంకరులు ఎలాంటి వాడు తెలియదా? దుర్మార్గులు కదా, వాళ్ళు పాపులు కదా. అలాంటి వారితో సహవాసం చేస్తున్నాడు ఏంటి, అలాంటి వారితో భోజనం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు సనుగు మొదలైందండి. సనుగుడు మొదలైంది. ఎందుకంటే మనకు తెలుసు జక్కయ్య కూడా అలాంటి వాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూడగలిగితే జక్కయ్య కూడా ఎలాంటి వాడు? సుంకాన్ని వసూలు చేసేవాడు, ఎంతో అన్యాయంగా సంపాదించేవాడు. అలాంటి వారు ఎంత వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు వారందరూ కూడా అంటున్నారు,
ఏమన్నారు? లూకాసు వార్త 19 ఏమన్నాడు అక్కడ? అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి యొద్దకు బస చేయ వెళ్ళనని. ఏంటి జక్క ఎలాంటి వాడు తెలియదు మనకు, ఎంత దుర్మార్గుడు తెలియదా? కఠినంగా పీడించేవాడు పన్ను కట్టకపోతే, కఠినంగా హింసించేవాడు పన్ను కట్టకపోతే, ప్రభుత్వం విధించిన పన్ను ఒకడైతే అంతకంటే వసూలు చేసేవాడు మనందరూ తెలుసుకుందాం. అలాంటి వాడి దగ్గరికి ఎలా బస చేయడానికి వెళ్తున్నాడు, ఎలా సభాసం చేయడానికి వెళ్తున్నాడు, ఎలా భోజనం చేయడానికి వెళ్తున్నాడు. అదేనండి, ఇలా సలుగుకుంటూ ఉన్నారు సుంకర్లు. అలాంటి వారు దుర్మార్గులుగా పాపులుగా పరిగణించేవారు. పరిచయం కూడా అలాంటి వారండి, పరిచయం కూడా అలాంటి వారు. ధర్మశాస్త్రాన్ని పొల్లు పోకుండా పాటించాలని చెప్తారే తప్ప ముందు వాళ్ళు పాటించరు. రెండవదిగా వీరి యొక్క లక్ష్యం ఏంటంటే, పరిచయాలు వీరి యొక్క లక్ష్యం ఏంటంటే యూదా మతాన్ని స్థాపించి దానిని నిరంతరము కాపాడటం కోసం తీసుకునే భద్రత వారికి ఉందండి. యూదా మతాన్ని, యూదా సామ్రాజ్యము ఎప్పటికీ అంతమవ్వకూడదు, ఆ సామ్రాజ్యం నిరంతరం నిలవాలని అదే లక్ష్యంగా వారు దానిని కాపాడే ప్రయత్నంలో కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉండేవారు ఈ పరిచయం. ఎవరి గ్రీక్ పదం నుండి పరిశుద్ధుడు అనే గ్రీక్ పదం నుండి పరిచయాలు అనే పదం వచ్చేసింది. వీరు కూడా అలాంటి వారు, ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా పరిగణించబడేవారు. సమాజం అంతా ఒకటి, మనం ప్రత్యేకమైనటువంటి జీవన విధానం కూడా మనకి వాళ్ళలాంటి వాళ్ళు కాదు, మనం చాలా మంచివాళ్ళు, పరిశుద్ధులం, మనం గొప్పవారు అనే భ్రమలో ఉండేటటువంటి వారు ఈ పరిచయం. ఈ సుంకర్లు పరిచయం అలాంటి పరిస్థితుల్లో వారి జీవన విధానం కొనసాగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చారు. నశించిన దానిని వెనక రక్షించడం కొరకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినయు మా పూర్ణీకరణమై ఉన్నది. యేసుక్రీస్తు వారు వచ్చిందే అలాంటి సుంకర్లు పాప పరిచయం కొరకు. ఆరోగ్యం గలవానికి వైద్యుడు అవసరం లేదు కదా. ఎవరికి అవసరం ఆ వైద్యుడు? మా రోగులకే వైద్యుడు అవసరం. పాపంలోని అక్రమాలలో, అన్యాయాలలో, చీకటిలో బ్రతుకుతున్నటువంటి జాతిని విడిపించడానికి యేసుక్రీస్తు వారే వెలుగు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన నిజమైన వెలుగు అన్నాడు. ఎవరన్నాడు యేసుక్రీస్తు వారు? నిజమైన వెలుగు ఉండేది, అది లోకంలోకి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించిన, ప్రతి మనిషిని ప్రయోజనం చేయాలి, ప్రతి మనిషిని జీవిత విలువలు నేర్పించాలి, ప్రతి మనిషిని పాపం లేనివాడుగా చేయాలి, ప్రతి మనిషికి జీవిత యొక్క సత్యాన్ని నేర్పించాలి. అది కదా ఆయన ఉద్దేశం, అది కదా దేవుని యొక్క ఆలోచన. అందుకే ఇలా వారితో కలిసి ఆయన సహవాసం చేస్తూ, సుంకరులతో పాపలతో సహవాసం చేస్తూ, వారితో భోజనం చేస్తూ, దేవుడి గురించినటువంటి సందేశాన్ని వివరిస్తూ, ప్రకటిస్తూ వాటిని మార్పు దిశగా తీసుకెళ్తున్న క్రమంలో ఈ శాస్త్రులు పరిచయాలు అందరూ కూడా ఏంటి అయిన నీతిమంతులు, పరిశుద్ధులు అలాంటి వారి దగ్గర వెళ్ళడం ఏంటి, వారితో సహవాసం చేయడం ఏంటి, వారితో భోజనం చేయడం ఏంటి అని సరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కావటం కోసం ఈ రెండు మనం చెప్పండి. ఒకటి గొర్రెల గురించి, రెండు నాణ్యం గురించి. ఒకటికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. ఈ తప్పిపోయినప్పుడు ఏం చేస్తాడు? పోతే పోనీనే ఒకటి పోయింది కదా, మనకు 99 ఉన్నాయి కదా, వీటితో మన జీవనాన్ని కొనసాగించవచ్చు, మన వ్యాపారం చేసుకోవచ్చు, మన కుటుంబ పోషణకి ఏ ఇబ్బంది లేదు. ఇన్ని గొర్రెలు ఒక దానికోసం మనం ఎతకడం దేనికి? పోతే పోనీలు అని అనుకున్నాడా ఆ కాపరి? అనుకోలేదండి. 99 ఉన్నా వాటిని విడిచిపెట్టి ఆ ఒకటి కావాలి, అది కూడా కావాలి, అది కూడా పోగొట్టుకోకూడదు. 99 ఉన్నా పోగొట్టుకున్న ఒకటి కూడా కావాలి, దాన్ని కూడా విడిచిపెట్టకూడదని ప్రయాసంతో దాన్ని వెతకడా. అలాగే 10 నాణ్యాలు కలిగినటువంటి ఆ స్త్రీ ఒకటి పోగొట్టుకుంది, 9 ఉన్నాయి కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోయిందా? లేదండి, 9 ఉన్నా ఆ ఒకటి కూడా కావాలి, అది కూడా నాది, ఏది పోగొట్టుకోకూడదు నేను అని చెప్పేసి దీపం వెలిగించి ఇల్లు శుభ్రంగా ఉంచి అది దొరికేంత వరకు ఏమండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైపోయింది? ఆ నాణ్యం ఎవరు? ఆ తప్పిపోయిన గొర్రె ఎవరు? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి ఇవన్నీ? ఏమండి, మనుష్యులకండి, సుంకర్లుగా, పాపులుగా, పాపంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి సాదృశ్యంగా ఉన్నాయి. వాటిని వెదకే వాడు ఎవరయ్యున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. అందరు కావాలి ఆయనకి, ఎవరిని పోగొట్టుకోకూడదు, ఎవరిని కొనుక్కోకూడదు. పోతే పోనీలండి, మనకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు మనకి అని అనకూడదు. వారు మన పిల్లలే, వాళ్ళు మన సంఘంలో వారు, వారు మన కుటుంబంలో వారు. పోతే పోనీలే, మనం ఎంతమంది ఉన్నాం, అక్కడ పోతే ఏమైంది, లేదా కుటుంబం రాకపోతే ఏమైంది, అది కాదు క్రమం. దేవుడు అది నేర్పించలేదు మనకు. వెతకాలి, వాడిని కూడా సంఘంలో చేర్చాలి. ఎందుకు 99 గొర్రెలు ఉన్నా
తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెనే ఎందుకు వెతికాడు ఆయన? ఎందుకు 9 నాణ్యాలున్నా పోగొట్టుకున్న ఆ ఒక్క నాణ్యాన్ని ఎందుకు శ్రద్ధతో వెతికింది? పోగొట్టుకోకూడదండి, ఎవరిని పోగొట్టుకోకూడదు మన సమాజం. ఒక వ్యక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప పోగొట్టుకోకూడదండి. అది క్రైస్తవ లక్షణం కాదు, క్రీస్తు లక్షణం కాదండి. అది యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు చెప్పిన మాట అదే. ఎందుకంటే మనుషులందరూ కూడా గొర్రెల వలె దారి తప్పిపోయారు. యెషయా 55 అంటారు, గొర్రెలు మనుషులందరూ కూడా ఎలా అయిపోయారట? గొర్రెల వలె దారి తప్పిపోయారు. వారందరి భారం యెహోవా క్రీస్తు మీద మోపాడు. ఆయన వచ్చాడు, శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు మనందరి కొరకండి. ఒక ఇశ్రాయేలుని కాదు, యూదుడని కాదు, గ్రీసు దేశస్థుడని కాదు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ, మరణ, పునరుద్ధారము ప్రపంచ మానవాళికి ప్రతి జాతికండి. ఎవరిని ఒక కులాని కోసం రాలేదు, ఆయన ఒక మతం కోసం రాలేదు, అందరి కోసం లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము చివరి మాట చూడ ఒకసారి ముగించుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము అమ్మా 47వ వచనం ఒకసారి చూడండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో అన్నాడా? లేదా ఒక మతం అన్నాడా, ఒక కులం అన్నాడా, ఒక జాతి అన్నాడా? ఎవడి? అందరండి, అందరూ. అందుకన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఒక మతము, కులము, ప్రాంతము ఏమి, అందరూ మన పిల్లలే, అందరూ మన వారి, అందరూ ఒక తండ్రి నుండి వచ్చిన వారే. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అది కాదన్నాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును, పాప క్షమాపణ ప్రకటింపాలి, ప్రకటించాలి. అందరికీ వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ఆయన రక్తము, ఆయన పునరుద్ధారము ప్రపంచ మానవాళికి అందరికి, అన్ని జనములలో నీవు నమ్మితే, విశ్వసిస్తే, క్రీస్తే రక్షకుడని నువ్వు నమ్మితే, ఆయన పరలోకానికి మార్గమని విశ్వసిస్తే, ఆయన ద్వారా పాప క్షమాపణను నువ్వు నమ్మితే, దానికి కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, ప్రాంతం అవసరం లేదు. అన్ని జనములలో ఆయన పేరట పాప క్షమాపణ ప్రకటింపబడి. ఎందుకంటే ఆయన ఒక జాతి కొరకు మరణించలేదు, ఒక ప్రాంతం కొరకు మరణించలేదు, ఒక క్రైస్తవుడి కొరకు లేదా ఒక యూదుడి కొరకు, ఒక ఇశ్రాయేలు కొరకు మరణించలేదండి. అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయములు, యోహాను సువార్త 10వ అధ్యాయములు అంటాడు చూడండి మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం ఏమంటాడు ఒక మాట చూడండి. 15వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనం, 10వ అధ్యాయము 15వ వచనం ఏమంటాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగుదును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి కూడా నా గొర్రెలే, అవి కూడా నా పిల్లలే, వారు కూడా నా సంతానమే. ఈ సంగమ కానివి, క్రీస్తుని అంగీకరించినవి, ఈ దొడ్డివి కానివి వేరే ఉన్నవి, అవి కూడా నేను తోలుకొని రావాలి. వాటిని కూడా నేను పోగొట్టుకోకూడదు. అందరి కొరకు నేను ప్రాణం పెట్టాను, ఒక జాతి కొరకు, మతం కొరకు కాదు. ఎవరిని పోగొట్టుకోకూడదు. ఒక మనిషిని సంపాదించుకోవాలి, ఒక కుటుంబాన్ని సంపాదించుకోవాలి. జీవితంలో ఎప్పటికీ ఎవరిని మనం పోగొట్టుకోవాలి, కొనుక్కోకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమం. ఎందుకంటే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. దుర్మార్గుడైనా మంచివాడైనా ఎందుకు వాళ్ళు అన్నారు, పాపుల దగ్గరికి, సొంతం దగ్గరికి పెడుతున్నాడు. నేనేం దేవుడు అన్నాడు? ఆయన అన్నాడు, పోగొట్టుకున్నాను, నీకు అవసరం లేదే వారు, కానీ వారు నాకు అవసరం, నాకు కావాలి. నేను వారి కొరకు కూడా ప్రాణం పెట్టాను, నీ కొరకే కాదు, వారి కొరకు కూడా నేను ప్రాణం పెట్టాను. కనుక వారు కూడా నాకు కావాలి, వారు కూడా ఈ సంఘంలో చేర్చాలి, వారు కూడా ఈ రాజ్యంలో చేర్చాలి. ఒకదానికి సమయము, ఒకదానికి సమయము, ప్రతి దానికి సమయము కాలంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలా పోగొట్టుకోకుండా మనందరి కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ విషయంలో కూడా ప్రియులారా, అందుకే అంటున్నాడు అక్కడ, నిబ్బరమైన బుద్ధి గలవారై మీ అపవాదేవు మా ఎవరన్నాడు అక్కడ? పేతురు గర్జించు సింహము వలె కాలము కొంచెమేనని తెలుసుకొని మీ విరోధి అపవాది
గర్జించి సింహం వలె ఎవరిని మింగుదమా ఎవరిని పాతాళాన్ని తీసుకెళ్లాలా, ఎవరిని తన లెక్కలో చేర్చుకోవాలని అది ప్రయత్నం చేస్తుంది. మరి క్రైస్తుడిగా, క్రీస్తు దాసుడిగా, క్రీస్తుని అంగీకరించిన వాడిగా నీవేం చేయాలి? ఎవరిని పోగొట్టుకొనక ప్రయత్నం చేసి వారిని కూడా వెతకి మంచి మాటలు చెప్పి సువార్తను ప్రకటించి వారిని నువ్వు సంఘంలో చేర్చాలి. అపవాదేమో పాతాళాన్ని చేర్చాలని ప్రయత్నం చేస్తుంది. మరి నువ్వేం చేయాలి? తన పిల్లగా క్రీస్తు వారసుగా నువ్వేం చేయాలట? తప్పిపోయిన వాడిని, పోగొట్టుకున్న వారిని మరలా సంఘంలో చేర్చాలి, మంచి మాటలు చెప్పాలి, సువార్తను ప్రకటించాలి. అది నీ లక్ష్యం. అపవాది లక్ష్యం ఏమో నేను పాతాలను చేర్చాలని నీ పిల్లలను, మరి క్రీస్తుని కలిగినటువంటి నీవు క్రైస్తవులుగా మనము దేవుని వారసులుగా చెప్పుకుంటున్న మనమేమో పడిపోయిన వారిని లేవనెత్తాలి, నిలబెట్టాలి, విశ్వాసంలో బలహీనమైన వారిని బలపరచాలి, సంఘ సహవాసంలో వేరైపోయిన వారిని సంఘంలో చేర్చాలి, వెతకాలి, వారిని కుటుంబంగా సంఘముగా మనలో చేర్చుకోవాలి. ఇది క్రైస్తవులుగా నీ లక్ష్యం. ఇలాగా దేవుని యందు భక్తి కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలిగినట్లయితే, ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించగలిగినట్లయితే తగిన కాలమందు, తగిన సమయమందు దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిని కల్పిస్తాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా మన మనస్సులో దృఢపరచుకొని, విశ్వాసాన్ని బలపరచుకొని, దేవుడు మన ముందు ఉంచినటువంటి ఈ శ్వాస పరుగు పందెములు చక్కగా విప్రమైన బుద్ధి గలవారే విశ్వాసంతో పరిగెత్తుతూ ఎవరిని పోగొట్టుకొనక అందరిని సంపాదించి ప్రేమతో జయించి ఈ సంఘములో అందరినీ సమకూర్చుకునే యోగ్యతను, మంచి మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు మనందరం కూడా సమకూర్చాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమస్త కారణించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలెను గాక. ఆమేన్. దేవా నాయతో శుద్ధ హృదయమో పలుకదే కూర్చునండి. సమయంలోని బ్రతుకుడి కానుకున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుందాం, మనం తిరిగి వెళ్ళాలి కనుక సమయంలోని బ్రతుకుడి కానుకున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. బ్రతుకుడి కానుకున్న వారు, కృతజ్ఞత కార్యక్రమం దయచేసి ముందుకు రావాలని ప్రేమతో అందరూ కూడా మనం చేస్తున్నాను. మా కింద ఉన్న వారు కూడా ఎవరికి దయచేసి రెడ్డి త్వరగా ప్రార్థన చేస్తున్నాం.
ప్రార్థించుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటారు. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీ కొందనాలైనా ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధానంలో శిరస్సు వంచిన ఆయన నిలబడిన బిడ్డలు మీ కలదృష్టిగా కలిగిన వారు కాదు తండ్రి. మీ బిడ్డలుగానైనా వారిని ప్రేమించి వారమంతయు మాసమంతయు వారు చేసిన పని బాటలలో ఉద్యోగాలలో వారి చేతి కష్టాచితులు మీకు తోడుగా ఉండి వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని సమృద్ధిగా వారి జీవితంలో మీరు అడుగురించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి ఈ సన్నిధానములనైనా మృగబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, దశమ భాగములుగా వారి గుర్తులు విప్పేట్టుగా తండ్రి నన్ను బిడలిచ్చినటువంటి అర్పణను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సేవలో ఫలింపచేయండి. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రాణమై యెహోవాను సన్నదించు. నా అంతరంగంలో సమస్తం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని బిడలు నాయన మీరు చేసిన మేళల విషయమై తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా నాయన అర్పణ ద్వారా మీకు స్తుతి యాగం చెల్లిస్తూ ఉండగా నాయన ఈ అర్పణను జ్ఞాపకం చేసుకునండి. నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరు వలసిన మీరు దీవించి ఆశీర్వదించండి. వారి చేతి కష్టార్జితంలో చేస్తున్న వ్యవసాయ పని బాటల్లో, వ్యాపారంలో, చేతి పని బాటల్లో నాయన ఉద్యోగంలో తండ్రి సమస్త పని బాటలు కూడా మీరు తోడుగా ఉండి ఇక్కడ వారికి కావాల్సిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేసి వారి ఉద్దేశంలోని ఆలోచనలను మీరు సఫలపరిచినాయిగా తగిన కాలమందు వారు హెచ్చించబడినట్లు మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులో ఇన్నట్లు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలకు బిడ్డలకు మీకు కలిగిన సమస్త మనకును చేస్తున్న ప్రతి కార్యములకు తోడైనది నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘకాల శేఖరణ జరిగించుకుందాము. అర్పణ కీర్తన పాడుతూ ఉండగా సంఘకాల శేఖరణ జరిగించుకుందాము. నీ ధనము ప్రభు యేసునే నీ రక్షమాగము నీయ వినని
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమయంలోని సంఘ ప్రకటనలు మన వద్ద ఉన్నటువంటి పౌల్శ్రీ గారు పౌల్శ్రీ గారు సమయంలో సంఘ ప్రకటనలు తెలియజేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ముందుగా దేవత దేవుడికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ వందనాలు. స్పీకర్ రిపేర్ కొరకు మన అనౌన్స్మెంట్ చేశారు. వాటి కొరకు ఇచ్చిన వారి యొక్క వివరాలు తెలియజేస్తున్నాను. కలుపూరి వెంకటేశ్వర గారు ఎలక్ట్రీషియన్ గారు 500 రూపాయలు, గోసు జానిపేట గారు డెలిగేట్ గారు 500 రూపాయలు, కొమ్మ సైదారావు గారు 1000 రూపాయలు, మొన్న శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, కొమ్మ విజయ్ కుమార్ గారు 2000 రూపాయలు, కేతాని రమాదేవి గారు 1000 రూపాయలు, పగిడిపల్లి సుందరరావు గారు 500 రూపాయలు, ఇట్టం చిట్టమ్మ గారు 200 రూపాయలు. అలాగే ఈ వారం CDF అందించిన వారు పత్తిపాటి కుమారి గారు 100 రూపాయలు, కేతాని మాణిక్యమ్మ గారు 100 రూపాయలు, మొండ్ర పౌల్ శ్రీనివాసరావు గారు 100 రూపాయలు, ఇట్టం చిట్టమ్మ గారు 100 రూపాయలు, కలుపూరి కృప గారు 100 రూపాయలు, మాలపాటి థామస్ గారు 200 రూపాయలు, గోసు జాన్పేట గారు డెలిగేట్ గారు 100 రూపాయలు, మరియు సౌజన్య గారు 100 రూపాయలు, మరియు మరియమ్మ గారు 100 రూపాయలు, డొక్కా మేరీ గారు 100 రూపాయలు, గడ్డం సాయన్న గారు 300 రూపాయలు. అలాగే సేవకుడి రూమ్ రెంట్ కొరకు అందించిన వారు పత్తిపాటి కుమారి గారు 200 రూపాయలు, కేతాని మాణిక్యమ్మ గారు 200 రూపాయలు, మొండ్ర పౌల్ శ్రీనివాసరావు గారు 200 రూపాయలు, ఇట్టం చిట్టమ్మ గారు 200 రూపాయలు, మాలపాటి తమాస్ గారు 200 రూపాయలు, అలాగే డెలిగేట్ గారు 200 రూపాయలు. అదేవిధంగా చర్చి యానివర్సరీ కొరకు మొన్న గురువారం రోజు సంఘ పెద్దలందరూ మీటింగ్ పెట్టుకున్నారు. చర్చి యానివర్సరీగా కుటుంబానికి 600 రూపాయలుగా నిర్ణయించారు. ఆ యానివర్సరీ కొరకు అందించిన వారు ముండ్ర పౌల్ శ్రీనివాసరావు గారు ఆర్గనైజర్ గారు 1000 రూపాయలు, డొక్కా మేరీ గారు 300 రూపాయలు, గడ్డం సాయన గారు 500 రూపాయలు. చర్చి యానివర్సరీ టైం దగ్గర పడుతుంది కనుక అందరూ త్వరగా ఇచ్చి యానివర్సరీ ఘనంగా చేయాలని, దాని కొరకు అందరూ తమ వంతుగా ప్రార్థన చేయాలని, ముందుగా ప్రార్థన చేయండి. చర్చి యానివర్సరీ ఘనంగా జరగాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. CDF అందించి సేవకుని రూమ్ రేటు కొరకు అందించిన వారందరి కొరకు సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చక్కగా ఇంతవరకు కూడా సంఘ ప్రకటనలు ప్రియులు దేవుని ఆస్తులు మరియు పౌల్శ్రీ గారు రూమ్ రెంట్ సేవకుని రూమ్ రెంట్ కొరకు సంఘ CDF, అలాగే దేవాలయమైనటువంటి స్పీకర్లు రిపేర్ కొరకు, అలాగే చర్చి యానివర్సరీ ఈ కార్యక్రమాల కొరకు మరి ప్రత్యేకమైన ఏర్పాట్లు అందిస్తున్న ప్రతి వారిని బట్టి మరొకసారి వందనాలు చెల్లించు. సంఘ ప్రకటన అందించినటువంటి పౌల్శ్రీ గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. సమయంలోని
మీరు ఒక్కడే స్పాన్సర్ చేస్తా వాళ్ళకి చికెన్ స్పాన్సర్ అది వేరు ఇది వేరు కొట్టేగా పైన అది వేరు ఇది వేరు నేను వస్తాను అడుగుదాను అదేది అది వేరు పిల్లల సమీపంలోని సంఘ ప్రకటనలు వచ్చే ఆదివారం కూడా యథావిధిగా 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. సమయానికి మీరు సిద్ధపడి రండి. అలాగే శుక్రవారం బుధవారం ప్రతి కార్యక్రమం కూడా చక్కగా దేవాలయంలో జరిగించబడుతుంది. వీటిని కూడా జ్ఞాపకం చేసుకొని మన సంఘ బిడ్డలందరూ కూడా ఈ యొక్క ప్రార్థన కార్యక్రమాల్లో పాలిభాగస్సులు అవ్వాలని మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ రోజున మరి ముండ్ర పిలేనమ్మ గారి యొక్క 9వ రోజు ఆదరణ ప్రార్థన సహవాసం అని వారి కుటుంబంలో ఏర్పాటు చేశారు. మరి సంఘమంతని కూడా వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందుకే మనం ఈ కార్యక్రమాన్ని కొంచెం ఎర్లీగా ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. కనుక ప్రార్థన అనంతరము మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలిభాగస్తులై మరి వారిచ్చే ప్రేమావిందని స్వీకరించాలని మనం చేస్తూ మరి అంతకంటే ముందుగా ఈ రోజున మొదటి ఆదివారం కనుక సంస్కారము నియమించబడినది. ఈ రోజున మరి సంస్కార ఆరాధనలో పెట్టే అక్షరాస్యం కొరకు మన ప్రియులు దేవుని దాసురాలు రాగిడి మేరీ గారి కుటుంబం నుండి ఈ రోజున మనకు సంస్కారం నియమించబడింది కనుక మరి ప్రార్థన అనంతరము సంస్కార ఆరాధనలో పాలిభాగస్తులై మరి కార్యక్రమాన్ని ముగించుకొని మరలా తిరిగి మనందరం కూడా మన ఇందిరా కాలనీలో ఉన్నటువంటి ముండ్ర ఫిలేనమ్మ గారి యొక్క 9వ రోజు ఆదరణ ప్రార్థన సహవాసములు మరలా సంఘమంతా కూడా పాలిభాగస్తులు అవ్వాలని ప్రేమతో మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. కొన్నా ఈ ప్రకటనలు మంచిది ప్రియులారా, స్వీకరించబడిన కానుకలు దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన దైవాశీర్వాదంతో సెలవు తీసుకుందాము. మిగిలిన వారు సంస్కారాలు సిద్ధపడిన వారు ఉండండి. మిగిలిన వారు సెలవు తీసుకొని వారు కార్యక్రమాన్ని వివరించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతులమైన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెళ్ళలేనటువంటి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు కూడా నాయన పరిశుద్ధ ఆదివార ఆరాధనలు మీ సన్నిధానములో సంగముగా సమూహముగా చేయి పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. విన్నటువంటి మాటలు నాయన బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులైన మన మీరు సెలవిస్తున్నారు తండ్రి. కనుక ఆయన ఖచ్చితంగా నాయన ప్రతి మానవుల జీవితంలో ఒక సమయం ఉన్నది, ఒక కాలం ఉన్నది నాయన. ఖచ్చితంగా మీ ఎదురు శ్వాస ఉంచువాడిని సిగ్గుపడలేవో తండ్రి. మీద భయభక్తులు గలవాడిని ఆయన నీతిమంతులు ఎన్నడూ కూడా నాయన కదల్చలేను అని మీరు సెలవిస్తున్నారు. కనుక నాయన మాకంటూ ఒక జీవిత కాలంలో నిరీక్షణతో నాయన మేము ఎదురు చూడడానికి కావలసిన తండ్రి దృఢమైన భక్తిని తండ్రి నిబ్బరమైన మనస్సును మా అందరు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలా తండ్రి నిరీక్షణతో తండ్రి ఎదురు చూసినటువంటి వారు నాయన ఒక యేసపు గారు, దావీదు గారు, క్రీస్తు, అలాగైనా ఒక పౌలు గారు, ఎంతో మంది భక్తులు తండ్రి వారి జీవిత కాలంలో నాయన ఎన్నో శ్రమలను అనుభవించిన తర్వాతనే ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు నాయన. ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు వారిని నిలబెట్టారు తండ్రి. మా ముందు కూడా నాయన మా కుటుంబాలు కూడా సంఘాన్ని మా జీవితం కూడా నాయన ఒక ఉన్నతమైన స్థానములకు తప్పిపోయిన గొర్రెను ఎలాగైతే వెదకి సమర్పించావు, పోగొట్టుకున్న నాణ్యాన్ని ఎలాగైతే నా వెదకి తండ్రి సమకూర్చుకున్నావు, అంతకంటే మనుష్యుడు గొప్పవాడు నాయన, విలువైన వాడు, సాక్షాత్ మీ ఆకారము తండ్రి. కనుక ఎవరిని కూడా నాయన పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. అందరి కొరకు ప్రాణం పెంచే ఉన్నారు తండ్రి.
నాయన మీ యందు విశ్వాసం నుంచి నాయన మిమ్మల్ని నమ్మిన ప్రతి వారు కూడా నాయన సంరక్షించబడతాడని, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షింపబడదని సెలవించిన రీతిగా తండ్రి సమస్త జనములని స్వాత ప్రకటించమని మీరు సెలవిస్తూ ఉన్నారు. మాకు ఇవ్వబడిన కాలములు తండ్రి అనేకులను నాయన మేము సంపాదించుకునే వారిగా ఉండాలి. మీ వాక్యం ద్వారా అనేకులను నాయన మేము తండ్రి సంఘములో చేర్చేబడే వారికి ఉండాలి నాయన. ఎవరిని పోగొట్టుకోనక క్రీస్తు ప్రేమ బట్టి అందరిని కూడా నాయన సంఘములు సమాజములు తండ్రి మేము నిలబెట్టుకొని మా సంఘములో చేర్చుకునే వారిగా, మా కుటుంబాల్లో చేర్చుకునే వారిగా, మీ ప్రేమను బట్టి నాయన ప్రతి వారిని తండ్రి సంపాదించుకునే వారిగా తండ్రి మేము కృపదయచమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ వాక్యాన్ని ప్రకటించి మేము సంపాదించుకోవాలని మీరు సెలవిస్తున్నారు. అటు యోగ్యతను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘాన్ని కూడా దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మనం ఆహ్వానం చేస్తున్నాండి. సంఘ బిడ్డలను తండ్రి, స్త్రీల సమాజ వారిని, ఎవరి బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలను తండ్రి మేము ఆహ్వానం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ డెలిగేట్ గాని తండ్రి వారి కుటుంబాన్ని, ఆర్గనైజ్ డెలిగేట్ గాని వారి కుటుంబాన్ని నాయన, సంఘ పెద్దలు పిసిసి మెంబర్స్ నాయన, సంఘ ట్రెజరర్ గాని, ఆర్గనైజర్ గాని ప్రతి ఒక్కరు కూడా నాయన పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘంలో బలహీనలు బలపరచండి, అనారోగ్యం గలవారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. శుభకార్యముల కొరకు, వివాహం కొరకు ఇతరులైతే ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రాధాన్యపడుతున్నారు. అటు వారు కూడా జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భఫలము లేక నాయన ఇతర బిడ్డలైతే విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. మీకు ఇష్టమైతే వారి జీవితాల్లో కూడా నాయన గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తుంది. సహాయం చేయండి. కుటుంబాల్లో జీవితాల్లో నెమ్మది లేక, సమాధానం లేక ఇతర బిడ్డలైతే నాయన విశ్వాసం చెడిన వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును, శాంతిని సమకూర్చమని ప్రార్థిస్తుంది. సహాయం చేయండి. ఉద్యోగం చేసి బిడ్డలను దీవించండి. వ్యాపారం చేసి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఫ్యాక్టరీ గురించి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి సామర్థ్యం కొలది నాయన కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో వారి చేతికి ఆశీర్వదించబట్టి ఆయా రంగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రవీణ్ అయినా డిఎస్సి ఎగ్జామ్స్ లో నాయన ఈ రోజు రిజల్ట్ కొరకు నాయన బిడ్డలు ఎదురు చూస్తున్నాం నాయన. మీ చిత్తాన్ని వారి బిడ్డ కనపరచండి. మీ ప్రణాళిక వారి బిడ్డలు ఎలాగో నెరవేర్చాలో కూడా తండ్రి నిరీక్షణ ఎదురు చూస్తున్నాం నాయన. ఎదురు బిడ్డలైతే డిఎస్సి రాసిన ఆయన రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. అటు బిడ్డలు కూడా నాయన మీరు ఆపరేట్ చేస్తున్న వారి జీవితాల్లో వారి ఉద్దేశాలను, వారి ఆశలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘపు సరిహద్దులను విశాలపరచండి. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను కూడా దీవించి ఆశీర్వదించండి. మంచి పరిపాలన అందించలాగున తండ్రి, ప్రజల పట్ల మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించలాగున రాజులకు, అధికారులకు మంచి జ్ఞానమును, తెలివిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సీడప్ ఇచ్చిన బిడ్డలను, సంఘాల సేవకులను, రూమెట్టి కొరకు ఇచ్చిన బిడ్డలను, అలాగే తండ్రి మరి దేవాలయంలో స్పీకర్స్ కొరకు నాయన ఇచ్చిన బిడ్డలను, యానివర్సరీ కొరకు నాయన సమకూరుస్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకునండి. వారి ఇచ్చిన అర్పణలు నాయన 30ంతులుగా, 60ంతులుగా, 100ంతులుగా ఫల సహాయాన్ని వారి వరకు మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ప్రభుత్వ నాయన ఈ రోజున తన క్రీస్తు యొక్క మరణ శ్రమ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటూ రాగిడి మేరీ గారి కుటుంబం నాయన ద్రాక్షరసమును సమకూర్చుండగా నాయన వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి బిడ్డలను మన ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. విలాసాలు కూడా దాని మంచి ఆరోగ్యాన్ని సమకూర్చి కుటుంబానికి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా మరి తీర్చమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఇంతవరకు కూడా నాయన సన్నిధానంలో శిరస్సు వచ్చి మృగబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, సంఘ కానుకలుగా, దశమ భాగములుగా తండ్రి మీ సేవ నిమిత్తమైందండి గుప్పలింపిన ప్రతి అర్పణ కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నాండి. మీ సేవలో ఫలింప చేయండి. తగిన కాలమందు ప్రణాళిక సంబంధమైన దీవెనల వరకు సమృద్ధి కలిగినట్లు నాయన, తగిన కాలమందు వాడిని హెచ్చించినట్లు నాయన, తగ్గింపు స్వభావం కలిగి, దీన మనస్సు కలిగిన ఆయన మీ వాక్యాన్ని బట్టి తండ్రి మేమందరం కూడా మీ కృపలో వర్ధిల్లే భాగ్యము దయచేయమని ఈ పరిశుద్ధ ఆదివారం భారత మమ్మల్ని కూడా ఇస్తాను అప్పగించుకుంటున్నాను. ఆయన చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మనసును మీరు జ్ఞాపకం చేసుకోమని తిరిగి మేమందరం కూడా నాయన మళ్ళా ఆధార ప్రార్థన సహవాసంలో పారిభాగస్తులు అవడానికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనత మమ్మల్ని సంఘాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. శోధనోపతిగా దుష్మమ తప్పించు, రాజ్యం
రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించును కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతుదింపచేసి నీకు సమాధానము కలుగుగాక. అందరికి వందనాలు అయ్యా. మా ఇద్దరి వందనాలు. మా స్వాలిఫికేషన్ మీ అందరూ కూడా ప్రభుత్వాన్ని రాష్ట్రం గారి గురించి ప్రార్థన చేయండి. మీరందరూ కూడా మీ దిన ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన నాకు చేస్తున్నది. ఇప్పటికి 15 రోజుల నుంచి మరో జ్వరంతో బాధపడుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా త్వరగా మంచి ఆరోగ్యాన్ని పొందుకొని మరలా మన మధ్యకి వచ్చేలాగున్న సన్నమంతి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాము. సంస్కారం కొరకు సిద్ధపడిన వారు దయచేసి ముందుకు రండి. త్వరగా ముగించుకుందాం. మిగిలిన వారు సెలవు తీసుకోవచ్చని మనం చేస్తూ ఉన్నాము. మా అందరూ కూడా మరి ఇందిరా కాలనీలో జరుగుతున్నటువంటి ఆదరణ ప్రాంతాల సహవాసంలో మనందరూ కూడా భాగీభావ శ్లోగాలని మరొకసారి చేస్తూ సంఘమంతని కూడా వారు ఆహ్వానించారు. దయచేసి విషయాన్ని కూడా గమనించారు. రండి, త్వరగా రండి. స్త్రీలు వస్తారు ముందు, తర్వాత వచ్చేసి పురుషులు. స్తోత్రం చేసి దాని గురించి తన శిష్యులకు ఇచ్చి మీరు పుచ్చుకుని తిరిగి మీ కొరకు చెప్పారు. ఆ ప్రకారం ఏ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి దానిని వారికి ఇచ్చి దీనిలో మీరందరూ త్రాగుడి. ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న నా రక్తములో నిన్న క్రొత్త నిబంధన ఉన్నది. మీరు దీన్ని త్రాగుచున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండదుగాక. ఆమేన్. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లవైనవో క్రీస్తు మమ్మును తాని ధరించుము. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లవైనవో
పరిశుద్ధ సంస్కారముకు సమస్తము సమకూర్చబడినది కనుక ఆత్మపరిశీలన చేసుకొని ప్రార్థనా పూర్వకంగా దీన్ని స్వీకరించాలని మనం చేస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమును బలపరచి నిత్య జీవ కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళండి. శరీరమును ఆయన వెళ్ళలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమును బలపరచి నిత్య జీవ కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళండి.
శరీరము ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన శ్వాసమంద బలపరచి నిత్య జీవ కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళండి. అదువరిలోన పాపము పంచి తిరువకు నిన్నీగా ఉంచితి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి ఆశీర్వదించువలు ఆపజమా యేసు ప్రభు నీ దివ్యక్షేమ మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన శ్వాసమంద బలపరచి నిత్య జీవ కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళండి. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? అరువరిగిరి కన్నీరు కరిగిపోయేను
విశ్వాసమందు బలపరచి నిత్య జీవ కలుగుటకై సంరక్షించిన గాక. ఆమేన్. సమాధానంతో దయచేయుము పాపక్షమా, దయచేయుము పాపక్షమా. యేసు రక్తముతో రక్తము వలనే, యేసు రక్తము వలనే దయచేయుము పాపక్షమా, దయచేయుము పాపక్షమా. తోడుకుము పాప పడాగులు, తోడుకుము పాప పడాగులు, తోడుకుము పాప పడాగులు, తోడుకుము పాప పడాగులు. దయచేయుము పాపక్షమా, దయచేయుము పాపక్షమా. యేసు రక్తము వలనే, యేసు రక్తము వలనే. శరీరమును ఆయన వెలలేని రక్తమును నిజమైన విశ్వాసమందు బలపరచి నిత్య జీవ కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. సమాధానంతో ఉండండి. అనుగ్రహించుము జయమునిచ్చి, అనుగ్రహించుము